ప్యాషన్ ఉన్నటువంటి ఒక దర్శక నిర్మాతలు, అంతకంటే ఎక్కువ ప్యాషన్ ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో దానికి తార్కాణం నిజంగా బందీ మూవీ. పేరుకి బ్యానర్ ఏమో గల్లీ సినిమాస్ అని పెట్టారు, కానీ ఇది నిజంగా కూడా పాన్ గ్లోబల్ లుక్ ఉన్నటువంటి సినిమా. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అటువంటిది ఈరోజు చాలా చాలా అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏదన్నా ఉంది అంటే ఈరోజు మన ప్రకృతి మీద, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అసలు మన పయనం ఎటు కొనసాగుతూ ఉంది అనే ఒక సబ్జెక్ట్ని ఒక వెరైటీగా ఒక సింగిల్ క్యారెక్టర్లో ఆ సినిమా చూసిన గంటన్నర సేపు కూడా ఒక ఆతృతతో ఏంటి వాట్ నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మీద రన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విషయంలో నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ రఘు గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఇన్ పర్టికులర్ ఆదిత్యవం ప్యాషన్ మనందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్త తరహా, ఏదో కొత్తగా ఇంకా చేయాలని తపన ఉన్న వ్యక్తి. నిజంగా ఇలాంటి సినిమాని మనము వేరే ఎక్కడో ఇంకో భాషలో సినిమా ఒకటి వెరైటీగా తీసారు అని చెప్పంటే ఆతృతగా చూసే మన వాళ్ళు ఇక్కడ మన సినిమా తీసారు అని చెప్పంటే ఎందుకని చెప్పని మనం అంత ఇది అవ్వట్లేదని ఒక విషయం గురించి కూడా నిజంగా ప్రేక్షకులందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే వాళ్ళు లక్కీగా ఏంటంటే అసలు రెండో వారమే చూడనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బందీ సినిమా సెకండ్ వీక్లోకి వెళ్ళడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఇది. ఇంతేకాదు ఇది ఇలాగే ఒక డిఫరెంట్ మూవీగా సక్సెస్ఫుల్, ఇదే సక్సెస్ ఉంటుంది 50 రోజుల ఫంక్షన్ కూడా మళ్ళీ మనం చేసుకునే విధంగా ఈ యొక్క మూవీ ముందుకెళ్ళాలి అని చెప్పని ఆశిస్తున్నాం. సో ఎప్పుడు కూడా చిన్న సినిమా అంటే సపోర్ట్ చేయడంలో ప్రసన్న గారి తర్వాతే. అందుకని చెప్పని ఈరోజు యాక్చువల్లీ వాళ్ళు పొద్దున్న క్యాజువల్గా నేను ఫోన్ చేసి అన్నయ్య ఇలా ఉందండి ఒక మూవీ రెండవయ్యా నాకు తెలుసు బాగా రన్ అవుతుందంట కదా అన్నారు. అని అలా కాదన్నయ్య, మీరు వస్తేనే దీనికి సంబంధించి నిర్మోహమాటంగా 4 ముక్కలు చెప్తారు. ఆ ముక్కలు నిజంగా ప్రేక్షకులు ఇంకా ముందుకెళ్తాయి, ఇంకా సినిమా కూడా బాగా ఆడాలి అని చెప్పి అనగానే ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గారు విచ్చేయడం జరిగింది. సో ప్రసన్న గారు ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. వెల్కమ్ టు ద ప్రసన్న కుమార్ గారు, జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. గల్లీ సినిమాస్ ఎల్ఎల్పి రఘు తిరుమల గారు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈ సినిమాని చేయటానికి ముందుకు రావటం ఇప్పుడు చూసాం, మనం టేజర్ చూసాం. అలా ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి రెండో వారం కూడా విజయవంతంగా నడవటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆయిత్యవం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇవాళ ఆయిత్యవం గురించి చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ అయితే, సినిమా జన్మనిచ్చింది మన వైవిఎస్ చౌదరి గారిని చెప్పాలి. అతను ఎవరో ఏమిటో కూడా తెలియకుండా బాంబేలో చూసి ఆ క్యారెక్టర్ని అసలు ఎలా చేయగలుగుతాడో ఏంటో కూడా తెలియకుండా సినిమా చేయటం. ఆ చేసే టైంలో ఆయన కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆయన సినిమా ఫీల్డ్ వదిలేసేసి ఇంకేదో చేసుకోవాల్సిన పరిస్థితిలో రిస్క్ చేసి ఆ రోజున లాయర్లో చేశారు. అత్యద్భుతమైన సూపర్ హిట్ అయ్యి ఒక సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా వెళ్ళి ఆయిత్యవం అనే వాడిని ఒక
అంటే ఆయన సినిమా చేసిన తర్వాత మాత్రమే తెలిసింది ఆయిత్యవం బ్యాక్గ్రౌండ్ ఏంటి అదేంటి ఇదేంటని. అది కూడా రీసెంట్గా చూస్తే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సన్ను, అలాగే ఒక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సన్ అని చెప్పి తర్వాత తెలుసుకున్నాడు. తెలుసుకుని ఒక యూపీకి సంబంధించిన తను వచ్చి ప్యాషనేట్గా ఇప్పటికి కూడా మన తెలుగు హిందీ సినిమాలు మన తెలుగు కోసం తాపత్రయపడతాం. అది చూస్తూ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వీళ్ళందరికీ ఇక్కడ పని కల్పించడానికి ఒక యూపీలో నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇంత తాపత్రయపడుతున్నందుకు డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ఆయిత్యవం. అతన్ని సృష్టించిన వైవిఎస్ చౌదరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఎట్లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తీయటానికి ముందుకొచ్చి డైరెక్ట్ చేసిన తిరుమల రఘు గారు, తర్వాత ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిపి ఒక అత్యద్భుతమైన టెక్నీషియన్స్ టీంతో ఒక అద్భుతమైన బందీ, అంటే మనం బందీగా ఒక ప్రకృతికి ఎప్పుడు బందీగా మనం ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాదని ప్రకృతికి ఎదురెళ్ళామా ఏం మిగలం, టోటల్గా మొత్తం కొలాబ్స్. ఈ లోపల మనం ఏదో చాలా పొడింగులు అనో లేకపోతే చాలా ఏదో పైల్వాన్లు అనో ఎన్ని అనుకున్నా కూడా ఫైనల్గా ప్రకృతి కోపం ముందుకు వస్తే ఎవ్వరూ ఎందుకు పనికిరాం, అది చాలా క్లియర్. సో అలాంటి కాన్సెప్ట్తో ఇవాళ ఈ సినిమా చేయటం, ఇవాళ కమర్షియల్గా కూడా ఇది ఆడటం, డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలకి నేషనల్ అవార్డ్స్ కానీ ఇండియన్ పనోరమా కానీ డెఫినెట్గా ఆ జోనర్లో కూడా ఇది వచ్చి ఇది 100% సక్సెస్ అయ్యి మా రఘు తిరుమల గారికి అలాగే ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి మంచి పేరు తెస్తూ ఆయిత్యవం గారికి ఒక ఆర్టిస్ట్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మల్టిపుల్ రేంజ్లో చేస్తూ ఒక సింగిల్ క్యారెక్టర్గా చేసినందుకు ఆయనకి బెస్ట్ యాక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బందీ అయ్యడం కానీ మన తెలుగు ప్రజల ప్రేమ ఆప్యాయతలతో ఒక ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియన్ కుర్రాడు మన ఆప్యాయతల కాటికి బందీ అయ్యి మన తెలుగు మీద ప్యాషనేట్గా సినిమాలు చేస్తున్నందుకు ఇలాగే బందీగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరు ముందు ఆ టీము సినిమా టీం కదా, ఓకే ఫైన్, నేను Thank you so much, sir. Thank you for your time. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మిత్రుడే కాదు, ముఖ్యంగా ఈ సినిమా సంబంధించిన కొంతవరకు రాఘవ్ గారు మంచి స్టోరీ లైన్. నిజంగా అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. చాలా ఒక డిఫరెంట్ లైన్ ఇది. ఇలాంటి కాన్సెప్ట్లతో కొరియాలోనూ ఎక్కడ మూవీస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి ఆలోచనతో ఒక స్క్రిప్ట్ చేసినట్టు మీకు ధన్యవాదాలు సార్. ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. నెక్స్ట్, ఈ బందీ సినిమాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుకుంటుంది డిఓపి గురించి. ఇప్పుడు బ్రీఫ్గా సార్ జస్ట్ క్రూ అంతా కూడా కొంచెం మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత ఏదన్నా ఉంటే కనుక Q&A. థ్యాంక్ యూ సో మచ్ అందరు మీడియా మిత్రులందరూ ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. అండ్ ఫస్ట్ సినిమా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ పర్సనల్లీ ఆదిత్యవం సార్. ఈ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇవ్వడం అనేది ఈజ్ గ్రేట్నెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వితౌట్ యూ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అండ్ ఇట్ ఈస్ ఒక సినిమాలో మేము కొత్త వాళ్ళం అండి సినిమా తీయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బేసిక్ కొన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. ఇట్ కెన్ బి యాక్షన్లో డూప్ లేకుండా కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ కావచ్చు, యు నేమ్ ఇట్ ఎనీథింగ్ డ్యూరింగ్ టోటల్ మూవీ అసలు ఏది లేకున్నా కూడా 100% సపోర్ట్ ఆదిత్య గారు చేయడంతో ఈ సినిమా తీయగలిగినాం. లేకపోతే దిస్ మూవీ ఈజ్ నోవేర్. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వెంకటేశ్వరరావు దగ్గు. అండ్ వితౌట్ హిమ్ ఆయన ఇప్పుడు జనరల్గా ఈ సినిమా తీసినాక ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. సినిమా పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఒక కాన్సెప్ట్ నమ్మి దానికి సంబంధించిన సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు.
అండ్ మధు గారు డిఓపి, మీకు తెలుసు, విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా తీశారు. వితౌట్ దాట్ ఇది ఈస్ ఇన్కంప్లీట్ అండి. అండ్ రాఘవ్ గారు చాలా సందర్భాల్లో చాలాసార్లు కరెక్షన్ చేస్తూ, గైడ్ చేస్తూ సినిమా మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చిన వ్యక్తి రాఘవ్ గారు, క్రియేటివ్ హెడ్. అండ్ ఎడిటర్ ప్రకాష్ గారు, తన టీమ్ సోను అండ్ అదర్స్, యూనో మ్యూజిక్ విరాల్ లవన్ అండ్ టీమ్. అండ్ వాళ్ళే కాదు, మొహమ్మద్ షేక్ గారు డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఇక్కడ కావచ్చు, ముంబై కావచ్చు, అదర్ స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వెనుకుండి చాలాసార్లు మేము వెళ్ళే కంటే ముందే అరేంజ్ చేసి మాకు చాలా సపోర్ట్గా చేశారు మొహమ్మద్ షేక్ గారు. అండ్ వన్ మోర్ పర్సన్, సాయి సతీష్ పిఆర్ఓ, ఈజ్ రియల్లీ వండర్ఫుల్ గాయ్. చాలా అద్భుతంగా ఎక్కడ ఎలా ఎందుకు ఏది ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి వెళ్తుంది, నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ అబోవ్ ఆల్, మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, మీడియా అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ లైన్ కంప్లీట్, ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆదిత్య ఓం గారు ఫ్యూ వర్డ్స్. నా పేరు రాఘవ అండి. నేను ఆల్రెడీ ఒక 4-5 సినిమాలకి రైటర్గా వర్క్ చేశాను. అయితే ఆదిత్య ఓం గారితో 20 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఫస్ట్ చీఫ్ అసోసియేట్, ఆయన దగ్గర నేను వర్క్ చేశాను ఆయన సినిమాకి, అది ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి. అప్పుడు ఒక థాట్తో నేను వెళ్ళాను ఆదిత్య ఓం గారి దగ్గరికి. ఇలా ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి ఒక మూవీ చేస్తే బాగుంటుందండి, ఇలా ఒక ఐడియా ఉంది అని చెప్పగానే ఆ ఐడియాని ఆయన చాలా రిప్రజెంట్ చేశాడు. ఈ ఐడియాతో ఇలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది, దీనికి ఒక థాట్ ప్రాసెస్ ఇలా వెళ్తే బాగుంటుంది, ఒక ఎన్విరాన్మెంట్ బేస్ వెళ్తే మనం జనానికి ఎక్కువ రీచ్ అవుతామని ఆయన థాట్ని మార్చి బాగా చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ గారికి కూడా సేమ్ థాట్ రావడంతో మీ ముగ్గురం కలిసి, నాకు మధు కెమెరామెన్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం, అన్నయ్య అని అంటూ ఆయనతో కలిసి నేను యాడ్స్ కూడా చేశాను అనమాట. మీ నలుగురు కలిసాము. అప్పుడు రఘు గారిని పరిచయం చేశారు. రఘు గారిని ఆదిత్య ఓం గారికి పరిచయం చేయటం వెంటనే ఒక బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి బందీ, మాకు బందీ అయిన వ్యక్తి. 7 సంవత్సరాల క్రితం ఆయన బందీ అయ్యాడు. 7 సంవత్సరాల నుంచి మేము బందీ చేశాము. ఎప్పుడు మాకు ప్రాబ్లం వచ్చినా కానీ ఆయనే ముందుండి పుష్ చేసేవాడు, ఈ సినిమాని పుష్ చేశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందుకు మేమంతా ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఓన్లీ వన్ ఆదిత్య ఓం గారు. ఈ సినిమా ఇప్పుడు మీరు సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవుతుంది, కమర్షియల్ హీరోస్ ఉంటాయి. మన తెలుగు సినిమాలో ఇలాంటి థాట్ ఇంతవరకు రాలేదు. బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇంకొక మా అమర్లీవుడ్లో ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒప్పుకోవటమే గ్రేట్. అదే ప్రొడ్యూసర్గా ఆయనకి ఈ థాట్ ఉండటం వల్ల ఆయన కూడా ఒక సింగిల్ క్యారెక్టర్తో ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. ఆయనది సైమల్టేనియస్గా ఒకేసరికి ఈ థాట్ ఆయనకి నచ్చి వెంటనే మీరు వేరే ప్రొడ్యూస్ కోసం చూడొద్దు, మనమే చేద్దాము, అన్నీ కలిపి మనమే చేసుకుందాము, బాగా మనం ఒక టీంలా వర్క్ చేద్దాము అని రఘు గారు ముందుకు రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చేది కాదు. అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా ముఖ్యమండి. అయితే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్కి చాలా సమస్యలు వస్తాయి, కానీ మా ప్రాజెక్ట్స్ మీరు సార్ చెప్తున్నట్టు 4 years చేసామంటే ఒక పారిస్లో చేయాలి, 4 పారిస్లు, డిఫరెంట్ పారిస్లో. ఆ పారిస్ కూడా చూస్ చేసింది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందని చూస్ చేసింది ఆదిత్య ఓం గారు. ఆ పారిస్లో షూటింగ్ చేయడానికి హెల్ప్ చేసింది ఆదిత్య ఓం గారు. అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా పిన్ ప్రాబ్లం రాకుండా మమ్మల్ని ఒక టీంలా నడిపించాడు. సో ఆదిత్య ఓం గారు బందీకి మేము ఈరోజు విడుదల చేసాం అనమాట. మొన్న లాస్ట్ శుక్రవారం విడుదల చేసాము. రఘు గారి సహకారంతో బాగా పోతుంది సినిమా, బాగా సక్సెస్ అయింది. అంటే కమర్షియల్గా సక్సెస్ కావడం కాదు ముఖ్యం, ఆడియన్స్కి నచ్చాలి, ఆడియన్స్కి స్పందన బాగుంది. ప్లస్ మీ ప్రెస్ వాళ్ళ రివ్యూస్, వాళ్ళ రిపోర్టింగు అంతా బాగుంది. ఇదే మా గొప్ప సక్సెస్ అని మేము భావిస్తున్నాము. ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలంటే మీ సహకారం కావాలి. మీరు సహకరిస్తే ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇలాంటివి బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఓపి మధుసూదన్ కోట గారు, ఈ సినిమాకి ఇంకో ప్రాణం మధుసూదన్ కోట గారు. విజువల్స్ అంతా పీస్గా బాగున్నాయంటే ఆయనే కారణం. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆదిత్య ఓం గారికి అండ్ రఘు తిరుమల గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 7 years ట్రావెల్ చేశాము. ఆన్ లొకేషన్స్లో డిఫరెంట్గా చాలా రకాలుగా బందీ చేశాము. వాటిని అన్నింటినీ తట్టుకొని ఇప్పుడు వచ్చి రిలీజ్ అయ్యి ఇప్పుడు 2nd week వెళ్తుంది. థ్యాంక్ యూ సార్ మీ పేషెన్స్కి. అలాగే రఘు గారు ఈజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్. ఆయనకి ఏం కావాలనేది ఒక సాఫ్ట్గా ఎలా నేరేట్ చేయాలి ఆర్టిస్ట్కి. సో ఆదిత్య గారు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి ఆయనకి ఏ వేలో చెప్తే అర్థమవుతుంది అనేది అన్ని రకాలుగా చెప్పి ఈ సినిమా చాలా ఎగ్జాక్ట్గా తీశారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కదా అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం ఒక సినిమా వస్తుంది, కానీ బందీ లాంటి సినిమా అప్పుడు చాలా తక్కువ. ఒక ఇయర్లో కానీ ఒక 5 yearsలో ఒక్కసారి వస్తుంది. సో నాకు చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నేను ఇట్లాంటి సినిమా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రఘు తిరుమల గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక నుంచి. ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఎవరైనా అడగవచ్చు, సక్సెస్ మీట్ ఏంటి? ఇట్లాంటి సినిమా తీయడం అంటేనే సక్సెస్. ఇట్లాంటి సినిమా బయటికి రావడం అంటే సక్సెస్. మీ అందరూ కూడా చూస్తున్నారు వాట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. దానిపైన ఇట్లాంటి సినిమా సెకండ్ వీక్కి రీచ్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ బిగ్ సక్సెస్. సో దాని వెనకాల మీరు ఇచ్చిన సహకారాలు, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్లు, మీరు ఇచ్చిన మంచి రేటింగ్స్, రివ్యూస్, దానివల్ల ఈ సినిమా నడుస్తుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా మీ కోఆపరేషన్ కానీ మీ బ్లెస్సింగ్స్ వస్తే మా సినిమా ఇంకా పైగా ఇంకా మంచిగా ఆడుతుంది, ఇంకా మంచి అవార్డ్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఒక సింగిల్ యాక్టర్ ఫిల్మ్, పర్యావరణం సంబంధించిన ఫిల్మ్. ఈరోజు ఉన్న మోస్ట్ రెలవెంట్ టాపిక్ ఈ పర్యావరణం, ఈ ఎన్వైరన్మెంట్. అది కరెక్ట్గా లేకపోతే ఏమీ ఉండదు, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ కోఆపరేషన్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి, రాఘవ్ గారు, మధుసూదన్ కోట గారు, PVS వర్మ గారు, సాయి సతీష్ and all my team, and I would keep on doing such different films, itlanti endeavors, itlanti prayatnalu definitely meeru future lo kuda na tarpuna chudochu. I'll try to keep on entertaining everyone in whatever way possible with a message. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్యం గారు. Q&A స్టార్ట్ చేయబోయే ముందు ఈ సినిమా నిజంగా ప్రమోట్ చేసి ఒక చిన్న సినిమాని ప్రజల్లోకి, ఒక కమర్షియల్ సినిమా తీసుకెళ్ళటం కాదండి, ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళగలిగితే అటు నిర్మాతకి కావచ్చు, దర్శకుడికి కావచ్చు, ఆ ప్యాషన్ అందరికీ కూడా అది చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఆ విషయం నిజంగా సాయి సతీష్ గారిని అంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈ మధ్యన చూస్తున్నారు రిలీజ్ ముందు నుంచి కూడా. నేను ఇంకా ఏం చేద్దాం, ఇలా చేయండి సార్, అలా చేయండి సార్, ఇలా చేయండి, ఇంకా బాగుంటుంది అని చెప్పని దట్ ఇన్వాల్వ్మెంట్ రియల్లీ సాయి సతీష్, we must appreciate you. Please keep talking. Thank you. Thank you, Sai Satish. Yeah, ఇప్పుడు అందరూ కూడా సార్ ప్లీజ్ హ్యావ్ ఏ